ఆత్మకూరులో భారీగా పెట్రోల్ కల్తీ, వాహనాలకు నీళ్లు కలిగిన పెట్రోల్ పంపింగ్. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు ఆందోళన. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ విక్రయాలు తీవ్ర కలకలం రేపాయి. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం కొందరు మోటార్ బైక్ వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నారు. అయితే బైక్లు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగిపోవడంతో స్థానిక మెకానిక్ షాపులను ఆశ్రయించారు. దీంతో బైకుల్లో పెట్రోల్ కల్తీ ఉన్నట్లు తేలింది. వాహనదారులు తమ బైకుల్లో పోయించుకున్న పెట్రోల్ ను బయటకు తీసి చూడగా నీళ్లు కలిసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో బైక్ వాహనదారులు కల్తీ పెట్రోల్ ను బాటిళ్లలో సేకరించి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకొని ఇంధన కల్తీపై ఆందోళన చేశారు. కాగా పెట్రోల్ బంక్ యజమాని మాత్రం తమ బంకులో పెట్రోల్ కల్తీ లేదని, నిర్దేశిత సాంద్రతతో కలిగి ఉందని వారిస్తుండడం గమనార్హం. ఇదిలా ఉండగా సదరు పెట్రోల్ బంక్ లో పంపింగ్ సమయంలో 0 నుంచి మొదలు కావాల్సిన రీడింగ్ నేరుగా ₹3 నుంచి రీడింగ్ మొదలవుతుందని కొందరు వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇంధన విక్రయాల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. భారత్ నీళ్ళగానే ఉన్నాయి కదా ఇంకా ఎవడే చేతులు పెట్టుకోవడానికి కూడా పనికిరాయింది. పెట్రోల్ అయింది నీళ్ళ పెట్రోల్ అయింది. ఈ రెండు ఉంది పెట్రోల్ వాసన వస్తుంది కదా, పెట్రోల్ అయితే వీళ్ళు చుట్టూ ఇది వేయించుకో పని ఇల్లు ఇచ్చాడరా పోయిరాపో. నేనేదో కూలి పని చేస్తున్నాను హాస్పిటల్లో, మాకు టేస్ట్ అవుతుంది కాదు యాదన్నా జరిగింది రాత్రి వల్ల కొంటా పెట్రోల్ వచ్చిందా నీళ్ళు వచ్చిందే ఫోన్ పే ట్రాన్సాక్షన్ 11:10 నిమిషాలు. ఒక నిమిషం అర్థం పెట్టు. ఇప్పుడు మీరు ₹220 పెట్రోల్ వచ్చిందా నీళ్ళు వచ్చినాయా? వచ్చింది అసలు బండి అయిపోతే నాకు ప్రాబ్లం కదా, చూసినాక నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు చెక్ చేసి ఏముంది నీళ్ళు అనిపిస్తున్నాయి. అక్కడ